ముదోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవర్ రామారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గోడం నగేష్ 95,000 మెజారిటీతో గెలిపించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముదోల్ నియోజకవర్గంలో ఒక పక్క ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలు తన వైపే ఉన్నారని, వారికి ఎప్పుడు అండగా ఉంటానని అన్నారు. అందరికన్నా ఎక్కువ మాకు మెజారిటీ వచ్చిన దానికి వాళ్ళకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చూస్తే మా ముదోల్ నియోజకవర్గంలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక్క మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుతం ఉన్న మాజీ ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ తాజా సర్పంచ్లు కూడా ఉన్నప్పుడు కూడా ప్రజలు నా దిక్కు ఉండి నాకు భారీ మెజార్టీ దాదాపు 55% ఓటేశారంటే వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో మేము ఇంకా పదవిలో ఉన్నాం, మా ప్రభుత్వం ఉన్నదని అంటారు, అది తప్పు. ఏమైనా కూడా చట్టసభలో మాట్లాడేది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే ఒక్కటి గుర్తుంచాలా. ఇంకా మేము అట్లా ఉన్నాం ఇట్లా ఉన్నాం, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకుంటారు. ప్రజల కోసం పని చేస్తేనే నాకు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ మా నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్క మెజారిటీ తెచ్చి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఒక గిఫ్ట్ ప్రకారం ఇస్తామని తెలియజేస్తున్నాను. నేను ఇంత కష్టపడినాను, నా వయసు లేకున్నాను కూడా ప్రజల కోసం పొద్దున దాకా పగల దాకా అన్నానక ఎండానక కూడా తిరుగుతున్నాను. ఖచ్చితంగా ఆఖరి కొట్టు వరకు ప్రజల సేవలు ఉంటాయని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఏ అయితే అపార్థం చేసుకుంటున్నారో మాజీలు, ఆ అపార్థం మర్చిపోండి. అయ్యా మీరు మాజీలు అయిపోయిండ్రు, నా ఫండు నేను శాంక్షన్ చేసిన ఫండ్ అని అంటారు. ఏ గవర్నమెంట్ లో కూడా ఇచ్చిన ఫండ్ మరలా వచ్చిన గవర్నమెంటే పనిచేస్తుంది. అలా తెలివి ఉండాలా. కొంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా పార్టీ ప్రకారం పనిచేశారు. మీకు ఇంకా అవగాహన లేకుంటే తప్పు మాట్లాడద్దు. గవర్నమెంట్ ఉద్యోగాలకు తిప్పలు పెట్టదని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయత్ సెలక్షన్ లో ఇంకా మనకు పక్కకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై తెలంగాణ, జై భారత్.